హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ముప్పాళ్ల రంగనాయకమ్మ గారి స్త్రీ నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు స్త్రీ నవల ధారావాహిక 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. నువ్వు డాక్టర్వి కదా జార్జ్, ఎందుకలా ప్రతి విషయానికి చలించిపోతావు అంటుంది పద్మజ. డాక్టర్ డ్యూటీ వరకే, దేనిని నేను డాక్టర్ దృష్టితో చూడను. నా మనసు చాలా బలహీనం కావచ్చు పద్మజ అంటాడు జార్జ్. కానీ డాక్టర్ సామాన్యమైన అనుభూతులకు కాస్త దూరంగానే ఉంటాడు. చిన్న ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతుంటే కెవ్వుమని అరిచే మామూలు వ్యక్తికి, బ్రతికిన వాళ్ళని నిలువునా చీల్చి అతికే డాక్టర్కి ఎంతైనా తేడా ఉంది కాదంటావా అని వాదిస్తుంది పద్మజ. ఓసారి పద్మజ జార్జ్ వాళ్ళ ఇంటికి టీకి వెళ్ళింది. అదే మొదటిసారి. జరి అంచు తెల్ల చీర కట్టుకుని ఎర్రటి బ్లౌజ్ వేసుకుంది. వాలుజడ బారుగా అల్లుకుని విడిచింది. తిలకం చిన్నగా గుండ్రంగా దిద్దుకుంది. జడలో ఒకే ఒక తెల్ల గులాబీ పెట్టుకుంది. విలియమ్స్ కుటుంబంలో అంతా ఆనందంగా ఆహ్వానించారు పద్మజను. జార్జ్ తల్లి మేరీ విలియమ్స్ కాన్వెంట్లో హెడ్ మిస్ట్రెస్గా పనిచేస్తుంది. తమ్ముడు అగస్టిన్, చెల్లెలు ఎలీజా చదువుకుంటున్నారు స్కూల్స్లో. జార్జ్ తల్లి పద్మజతో అతి అభిమానంగా గడిపి తరచూ వస్తూ ఉండమని కోరింది. ఏనాడో ఇండియాకు వచ్చి స్థిరపడిపోయి బిడ్డలందరినీ ఇండియాలోనే కనిపెంచిన ఆవిడకు ఇండియాతో చాలా అనుబంధం ఉంది. ప్రత్యేకించి ఇండియాలో స్త్రీలంటే ఆవిడకో విధమైన గౌరవం ఉంది. పద్మజలా పెద్ద చదువులు చదువుతూ స్వేచ్ఛగా తిరిగే ఇండియా స్త్రీల పట్ల ఆవిడికి చాలా ఇష్టం ఉంది. జార్జ్ తమ్ముడు, చెల్లెలు కూడా పద్మజ ఉన్న అరగంట నవ్వుతూ తుళ్ళుతూ కాలం గడిపేస్తారు. వాళ్ళిద్దరి తగువులకు పద్మజను జడ్జిగా నియమించుకుంటారు. జార్జ్ ఒక్కడే కాక ఆ కుటుంబం అంతా తనకు ఆప్తులే అనిపిస్తుంది పద్మజకు. విలియమ్స్ కుటుంబంతో పార్టీలు, పిక్చర్లు, పిక్నిక్లు బాగా అలవాటయ్యాయి పద్మజకు. తెలుగు జానపద చిత్రాలు జార్జ్ చాలా ఇష్టపడతాడు. అష్ట కష్టాలు పడి రాక్షసులందరినీ చంపి మాయా తివాసీలు, మంత్రదండాలు వశం చేసుకుని గగన కుసుమాలు దక్కించుకుని అప్సరసతో పాటు రాకుమార్ని కూడా పెళ్లాడుతూ గర్వంగా నవ్వే హీరో అంటే అతనికి ఎంతో ప్రేమ. జీవితం ఎప్పుడూ సుఖంగా ఉండాలి, అలా ఉంచుకునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అంటాడతను. జీవితం సుఖంగా ఉంచుకోకపోవడం మన చేతుల్లోనే ఉందా అంటూ విస్మయంగా చూసింది పద్మజ. ఉందనుకునే ప్రయత్నిస్తే తప్పకుండా ఉంటుంది. మ్యాట్ని చూసి బీచ్ కేసి నడిచారిద్దరు. ఎగిరెగిరి పడే కెరటాలను చూస్తూ సముద్రపు హోరు వింటూ ఇసుకలో నడిచారు చాలా దూరం. ఉన్నట్టుండి నవ్వుతూ అన్నాడు జార్జ్. నాకు నువ్వు తెలుగు నేర్పాలి పద్మజ. వ్రాయను చదువును కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. నేర్చుకుని మరెవరికైనా నేర్పుతాను. వద్దులే, ఎందుకా ప్రయాస నీకు అంటూ నవ్వింది పద్మజ. కోపం నటించాడు జార్జ్. అయితే నేర్పవా నాకు? నేను కోరినంత జీతం ఇచ్చుకోగలవా మరి అంది. ఇవ్వలేకపోతే రుణపడి ఉంటాను. నాకేం ప్రయోజనం? జార్జ్ కన్నుల్లోకి లోతుగా చూస్తూ అంది పద్మజ. ఆ నీలిరంగు, ఆ రంగులోని మృదుత్వం పద్మజకు కావాలనిపించింది. ఆ పసుపు రంగు చెంపల్ని తాకుతూ తేనె రంగు జుట్టు నిమురుతూ అలా కనుపాపల్లోకి చూస్తూ కాలం గడిపేయాలనిపించిందో క్షణం. పద్మజ, ఏంటలా చూస్తావు విస్మయంగా అడిగాడు జార్జ్. మృదువుగా నవ్వింది పద్మజ. నీ అందం. హాస్యం ఆడుతున్నావు. అవును, నీతో కాకపోతే మరెవరితో ఆడతాను అంది. పద్మజ ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాలేదు జార్జ్కి. అక్కడితో ఆ ప్రసక్తి తప్పిస్తూ, చూడు జార్జ్, అటు చూడు, సముద్రం ఎంత ఉల్లాసంగా ఉందో, పట్టరాని సంతోషంతో కేరింతలు కొడుతోంది కదూ అంది పద్మజ. ఇవాళ పౌర్ణమి, గుర్తులేదా అన్నాడతను. మనసు ఆలోచనలతో వేగిపోతుంటే ఎన్నని గుర్తుంటాయి? క్రీగంట చూస్తూ అంది. నీ మనసు బాగాలేదా పద్మా? బాగాలేదు. ఏ, నీ మనసు హాయిగా ఉందా? నా మనసు ఎప్పుడూ హాయిగానే ఉంటుంది అన్నాడతను. కొంచెం కూడా దిగుల్లేదా? ఎందుకు? దిగులెందుకు? నీకేమీ కావాలనిపించటం లేదా జార్జ్? జార్జ్ తదేకంగా పద్మజ మొహంలోకి చూశాడు. నిజమే పద్మ, ఇలా నీ కేసు చూస్తుంటే ఏదో కావాలనిపిస్తోంది. కానీ అదేంటో తెలియటం లేదు. తెలుసుకోవడానికి ప్రయత్నించరాదు? మౌనంగా కూర్చున్నాడు జార్జ్. వెన్నెల కాంతి సముద్రపు నీటి మీద పడి చెదిరిపోతున్నది. వెళ్దాం జార్జ్, చాలాసేపయింది అంటూ లేచింది పద్మజ. గదిలో కూర్చుని పుస్తకం తెరిచిందే గాని చదువు మీద మనసు లగ్నం కాలేదు.
ప్రయత్నించి చదవలేక విఫలురాలై లేచి లైట్ ఆర్పి వరండాలోకి వెళ్ళి నుంచుంది. చందమామ గుండ్రంగా ఉంది. అంతులేనంత వెన్నెల కాస్తుంది. అంత చల్లదనంలోనూ పద్మజ వెచ్చగా నిట్టూర్చింది. జార్జిలో ఏం చూసి తనింత మతి పోగొట్టుకుంటుంది? జార్జ్ నీకెందుకంత ఇష్టమని ఎవరైనా అడిగితే ఏం జవాబు చెబుతుంది? అన్నిటికీ కారణాలుంటాయా? ప్రతి ప్రశ్నకు జవాబు వస్తుందా? జార్జ్ తనకిష్టం. ఆ నీలిరంగు కళ్ళు తనకు కావాలి. అతి మృదువుగా చూసే ఆ చూపులు తనకు సన్నిహితంగా, అతి సన్నిహితంగా. అంతే. ఆ కోరికకు కారణం లేదు. ఉందేమో, తనకు తెలీదు. ఆలోచనల నుంచి తేరుకోగలిగేసరికి ఎంతసేపు అయిందో తెలియలేదు పద్మజకి. హాస్టల్ అంతా నిశ్శబ్దంగా నిద్రపోతోంది. పద్మజ గదిలోకి వచ్చి బద్ధకంగా పక్క మీద వాలింది. మనసంతా ఆరాటంగా ఉంది. చటుక్కున గుర్తొచ్చిన దానిలా లేచి లైటు వేసి పెన్ను తీసుకుంది. పారు, నా మనస్సెంతో ఆవేదనగా ఉంది. ఎవరికైనా చెప్పుకుంటే ఆ బాధ శాంతించవచ్చుననిపిస్తుంది. బహుశా రఘు విషయంలో నువ్వు ఇలాంటి అనుభూతే పొంది ఉంటావేమో. నీలి నీలి కన్నులతో నవ్వుతూ చూసే జార్జ్. ఇక కలం సాగలేదు. వ్రాయవలసింది తోచలేదు. విసుగేసి వ్రాసిన కాగితం నిలువుగా చించేసింది. కళ్లకు అరచేయి అడ్డంగా పెట్టుకుని పడుకుంది. బీచ్లో ఇసుక తన్నుకుంటూ నడుస్తూ అతి సహజంగా అడిగాడు జార్జ్. పద్మ, మీలో వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరుగుతూనే ఉన్నాయి కదూ అన్నాడు. విస్మయంగా చూసింది పద్మజ. ఏ, ఎందుకలా అడిగావు? తెలుసుకుందామని. తెలుసుకుని ఏమాత్రం అవకాశమున్నా ఇండియన్ లేడీనే వివాహం చేసుకుందామని చిలిపిగా నవ్వాడు జార్జ్. జార్జ్ నవ్వులో, మాటల్లో వింతదనం కనిపించింది ఆ క్షణం. ఎందుకలా అనుకుంటున్నావు? మీ స్త్రీలు భర్త పట్ల చాలా వినయ విధేయతలతో ప్రవర్తిస్తారని విన్నానులే. నాకు అలా సుఖపడాలని ఉంది. పాపం, ఎంత ఆశ అంది పద్మజ. దురాశ కాదుగా, ముమ్మాటికి. ఈనాటి భారత స్త్రీ కూడా సమానత్వం కోరుతోంది. నీ నుంచి పరిపూర్ణమైన ప్రేమ పొందగలిగినప్పుడే నీకు అంతటి సుఖశాంతులు ప్రసాదిస్తుంది. ఏ స్త్రీ కానీ, ఏ దేశం కానీ ఈ మనస్తత్వం ఎక్కడైనా ఒక్కటే అంది పద్మజ. నేను అడిగిన దానికి నువ్వు జవాబు చెప్పనే లేదు. పద్మజ, నా కోరిక తీరదంటావా అన్నాడు జార్జ్. తీరకపోవచ్చు. ఎందుకని? నువ్వు సాహసిస్తే సరిపోతుందా? అవతలి స్త్రీమూర్తి అంత సాహసం చూపించవద్దా? ఎవరూ సాహసించలేరా? నాకెలా తెలుస్తుంది? పోనీ నీకు ఆ సాహసం లేదా? జార్జి సంభాషణ ధోరణి చివరికి అదే ప్రశ్న మీద నిలుస్తుందని ఊహించగలిగిన పద్మజ ఒక్క క్షణం మౌనం వహించింది. సాహసం ఉన్నా నాకు కోరిక ఉండాలి కదా జార్జ్. పద్మజ పెదవుల్లో దాచుకోబోయిన చిరునవ్వు జార్జ్ మొహంలోకి తొంగి తొంగి చూసింది. జార్జ్ చటుక్కున పద్మజ చెయ్యి పట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు, నీకు ఆ కోరిక లేదు? లేదని చెప్పు అన్నాడు. లేదు, నిజంగా లేదు పక్కుమని నవ్వేసింది పద్మజ. ఏ, నిన్నే పెళ్లి చేసుకోవాలని నేను కలలు కంటున్నానా? చిరుకోపం నటిస్తూ అడిగింది. నీ కలలు తెలియవు కానీ నీ మనసు నాకు తెలుసు పద్మా అన్నాడు జార్జ్. పద్మజ తను పులకరించింది. హృదయం సముద్రంతో పోటీ పడుతూ ఉప్పొంగింది. ఎంతోసేపు సముద్ర గర్భంలోకి చూస్తూ కూర్చుంది. పద్మా, ఎందుకంత మౌనంగా కూర్చున్నావు? నువ్వు నాలాగే కూర్చున్నావుగా. నేను నిన్ను చూస్తూ కూర్చుంటే నువ్వు ఎటో చూస్తున్నావు అన్నాడు. అనంతమైన ఆ జలరాశి కేసి చూస్తున్నాను. సముద్రం అంటే నాకు చాలా ఇష్టం చెప్పింది పద్మజ. ఎందుకని? అన్నిటికీ కారణాలుండవు. ఎందుకుండవు? ఏదో చిన్న కారణం లేకుండా అనురాగం పుట్టదు. అయితే నేనంటే నీకెందుకంత ఇష్టం? కళ్ళెత్తి జార్జ్ కన్నుల్లోకి చూసింది పద్మజ. జార్జ్ తదేకంగా చూస్తూ అన్నాడు. నీ కళ్ళు విశాలంగా, నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి పద్మ. చూసిన కొద్దీ చూడాలనే ఉంటుంది. పద్మజ చటుక్కున కనురెప్పలు వాల్చుకుంది. పద్మ, నువ్వు నిజంగా నా కోసం సాహసం చేయగలవా? జార్జి కంఠస్వరంలో చిత్రమైన ఆవేశం ధ్వనించింది. పద్మజ పెంకిగా నవ్వింది. ఏ, నీకోసం నేనెందుకంత సాహసం చెయ్యాలి? చెప్పాలి పద్మ, నువ్వు నాకే కావాలి. నా కోసం దేన్నైనా సునాయాసంగా త్యజించాలి. అసాధ్యం. నా తల్లిదండ్రులు, ఇష్టాలు, మా వంశాచారాలు, హిందూ మత నియమాలు ఇవన్నీ ఏం కావాలి? అదేం నాకు తెలీదు. వాటి ప్రసక్తి మరెప్పుడూ తేకు.
నాకు నువ్వే కావాలి. నిన్ను పెళ్లి చేసుకుని జీవితమంతా స్వర్గధామంలా గడిపేస్తాను అన్నాడు జార్జ్. నిండుగా నవ్వింది పద్మజ. జార్జిలో పసితనమే కాదు, పురుషత్వం కూడా ఉంది. అమాయకత్వమే కాదు, ఆవేశం కూడా ఉంది. లేచి నడుస్తున్న పద్మజ చేయి గుప్పెట్లోకి తీసుకున్నాడు జార్జ్. నాకు మాటివ్వాలి పద్మ, తప్పదు అన్నాడు. నవ్వుతూ చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నించింది పద్మజ. మాటల ద్వారా మనుషుల్ని బంధించడం వివేకం అనిపించుకోదు అంది. మరి నా మనసు నీకు తెలుసన్నావుగా. పద్మ, నిజం జార్జ్, నేను నీకెప్పుడో బందీనైపోయాను. ఎన్నడూ ఎరగని సిగ్గుతో చూపులు దించేసుకుంది పద్మజ. తను జార్జికి మాటిచ్చేసింది. అతనికి బందీ అయిపోయిందని, తన మనసంతా అతని రూపంతో నిండిపోయిందని మనస్ఫూర్తిగా అంగీకరించింది పద్మజ. అతన్నే వివాహం చేసుకుని తన జీవితంలో కోరికలన్నీ తీర్చుకుంటుందని నమ్మబలికింది. ఆ క్షణంలో తనకు సర్వ స్వతంత్రాలు ఉన్నాయనే విశ్వసించింది. ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకుని ఆ భర్త సన్నిధిలో సుఖించాలని స్త్రీలాగే కోరుకుంది. తనేమీ ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించలేదే. పద్మజ నిట్టూర్పు గాలిలో కలిసిపోయింది. ట్రైన్ దిగి వస్తూనే జార్జికి ఫోన్ చేసింది. ఓ అరగంటలో అతను రావచ్చు. బట్టలైనా మార్చకుండా మంచం మీద పడుకుండిపోయిన పద్మజ లేచి కూర్చుంది. తండ్రి ఒక్కడైనా తన కోరికను అర్థం చేసుకుంటే ఈ వేదన ఉండేది కాదు. భర్తను నిర్ణయించుకోగలిగే ధైర్యం, వివేకం తనకున్నాయని ఆయన స్వయంగానే అన్నాడు. తను ఇష్టపడే వ్యక్తితోనే వివాహం జరిపిస్తానని సంతోషంగా చెప్పాడు. తీరా తన కోరిక వినేసరికి తట్టుకోలేకపోయాడు. ఆ కొద్ది నిమిషాలలోనే తండ్రి పడిన క్షోభ పద్మజను రంపపు కోత కోస్తుంది. తను జార్జినే వదులుకుంటే అన్న ఆలోచనకు కూడా అవకాశం ఇస్తుంది. తనేం చెయ్యాలి? ఏం చెయ్యగలదు? మతానికి తేడా ఉంది. జాతికి తేడా ఉంది. వంశానికి తేడా ఉంది. అందుకే మనిషికి కూడా తేడా ఉంది తండ్రి దృష్టిలో. జార్జికి తనకు ఎంతమాత్రం సంబంధం పనికిరాదని ఆయన ఉద్దేశం. తను మాత్రం దాన్ని అంగీకరించదు. జాతి మత ప్రభావాలు మనిషి మీద ఉండవచ్చు కొంతవరకు. అన్ని విధాలా మనిషి ఆ ప్రభావానికి బానిసైపోనంతవరకే. అసలు జాతి మతాలను ఏర్పరచుకున్న ఉద్దేశమేంటో మనిషి గ్రహించగలిగిన నాడు అవి లేకుండానే బ్రతకగలడు. వాటి ప్రయోజనాన్ని పొందడం ఒక్కటే ధ్యేయంగా పెట్టుకుంటాడు. ఏ జాతి కానీ ఏ మతం కానీ మనిషిని మనిషిగా బ్రతకాలనే ఉద్బోధిస్తుంది. ఏ ఇద్దరు మనుషులు మానవత్వానికి తేడా లేదనే తన ఉద్దేశం. తనేమీ పొరపాటుగా ప్రవర్తించలేదు. పసితనం నుంచి అల్లారు ముద్దుగా పెంచి తన ముద్దు ముచ్చట్లన్నీ తీర్చిన తండ్రి హృదయానికి పెద్ద ఆఘాతమే కలిగించింది. అది తన దౌర్భాగ్యమే. ఆలోచనల ఉధృతం తగ్గితే మనస్సు కొంత తేలికైంది. ఇస్త్రీ చీర, టవల్ తీసుకుని బాత్రూమ్ కేసి నడిచింది. జడ అల్లుకుంటూ నౌకర్ని పిలిచి కాఫీకి పంపించింది. డాక్టర్ జార్జ్ విలియమ్స్ నీలిరంగు కారు చప్పుడు లేకుండా వచ్చి ఆగింది. జార్జ్ బూట్లు టకటకలాడించుకుంటూ పైకొచ్చాడు. పద్మజ ఎప్పటిలాగే ఫ్రెష్గా ఉంది. అదే చిరునవ్వు, అదే గాంభీర్యం. గుడ్ మార్నింగ్ పద్మ. మార్నింగ్, కూర్చో. జార్జ్ సోఫాలో పద్మజ పక్కనే కూర్చున్నాడు. చాలా తొందరగా వచ్చేసావు. వచ్చేశాను. ఒక వారం రోజులనే అవుతుందన్నావు కదూ? అనుకున్నాను, అవసరం లేకపోయింది. జార్జ్ పద్మజ చేయి తీసుకుని మొహంలోకి చూశాడు. ఎందుకంత ముక్తసరిగా మాట్లాడుతున్నావు అన్నాడు. పద్మజ నవ్వి అంది, నాకు నీ మీద కోపం వచ్చింది. అన్యాయం. నేనేం చేశాను? ఈ 3 రోజుల నుంచి క్షణం యుగంలాగా పిచ్చివాడిలాగే గడిపాను. నీ ఫోన్ కాల్ వస్తే నమ్మలేకపోయాననుకో. ఇవాళ డ్యూటీకి లీవ్ పెట్టి వచ్చేశాను. జాలిగా చూశాడు జార్జ్. పద్మజ దీర్ఘంగా నిట్టూర్చింది. నువ్వు నా జీవితంలో ప్రవేశించకుండా ఉంటేనే బాగుండేది జార్జ్. పద్మ. పద్మజ జార్జ్ హృదయానికి తల ఆనించుకుంది. నీకోసం నేనందరినీ వదులుకుని వచ్చేశాను అంది. నిజం? అర్థం కాని ఆందోళనతో పద్మజ భుజాలు పట్టి ఊపాడు జార్జ్. పద్మజ జార్జ్ గుండెలకు మరీ గాఢంగా అతుక్కుపోయింది. నువ్వు తప్పితే నాకిప్పుడెవ్వరూ లేరు జార్జ్. పద్మజ గడ్డం పట్టుకుని కళ్ళలోకి చూశాడు జార్జ్. నిజం చెప్పు పద్మ, నా కోసం ఇంత త్యాగం చేశావా? పద్మజ కళ్ళలో నీరు చిందింది. ఆవేదనగా నవ్వింది. నీకోసం కాదు, ఎవరికోసమూ నేనే త్యాగం చెయ్యలేను. అంతా నా కోసమే చేసుకున్నాను. నా సౌఖ్యం కోసం, నా సంతోషం కోసం, నా సంతృప్తి కోసం, నా శాంతి కోసం అంతా నా కోసమే చేసుకున్నాను.
నాకున్న స్వార్థం చాలామందికి ఉండదు జార్జ్ అంది. జార్జ్ పద్మజ తల మీద చెయ్యి వేశాడు. నువ్వు బాధపడుతున్నావా పద్మ? అసలేం జరిగిందో నాకు చెప్పవా? అంతా నేనన్నట్టే జరిగింది. నాన్నగారు చెప్పిన సంబంధం నాకిష్టం లేదని చెప్పేశాను. పోనీ నాకిష్టమైన వివాహమే చేస్తానంటే నీ గురించి చెప్పాను. ఏమైందప్పుడు? వారికి చాలా కోపం వచ్చింది కదూ? కోపాన్ని దాచుకోగలిగారు, కానీ బాధని అణుచుకోలేకపోయారు. కొంతవరకు చెప్పి చూశారు. నా నిర్ణయం మారదని తెలుసుకుని నా దారిన నన్ను పంపించి వేశారు. చాలా చిత్రంగా ఉంది పద్మ. మీ కుటుంబాల్లో ఇంత సంస్కారం కలిగిన వ్యక్తిని గురించి నేనెన్నడూ వినలేదే. చివరికి వారు నిన్ను క్షమించినట్లేనా? ఆ సంగతి నేను తెలుసుకోలేదు. ఆయనకు బాధ కలిగించేంత తప్పు చేస్తూ ఆయన నుంచే క్షమనర్థించే అర్హత నాకు లేదు. శాశ్వతంగా అందర్నీ వదులుకుని వచ్చేశాను. పద్మ గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు జార్జ్. అపూర్వమైన పెన్నిది లభించినంత అపురూపంగా పద్మజ శరీరం చుట్టూ చేతులు చుట్టి పదిలపరుచుకున్నాడు. పద్మజతో ఎంతో చెప్పాలని ఉంది జార్జ్కి. ఏమీ చెప్పలేకపోయాడు. తన మనస్సును వేళ్లాడించాలనే కాంక్షతో పద్మజ పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. మనం సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేసుకుందాం పద్మ అన్నాడు. పెదవులు కంపిస్తుంటే మృదువుగా నవ్వింది పద్మజ. అవును, రేపు వీలైతే రేపే చేసుకుందాం అన్నాడు. నీ తల్లిదండ్రుల్ని అందర్నీ వదిలి వచ్చేశావు. నువ్విక ఒక్క ఘడియ కూడా ఒంటరితనంతో బాధపడకూడదు అన్నాడు జార్జ్. నువ్వుండగా నేనెప్పుడూ ఒంటరిని కాను జార్జ్. జార్జ్ నీలి కళ్ళలోకి కాంక్షగా చూస్తూ అంది పద్మజ. వారం రోజుల లోపునే డాక్టర్ పద్మజ, డాక్టర్ జార్జ్ విలియమ్స్ల పెళ్లి ఫోటోలు పత్రికల్లో అచ్చయ్యాయి. సంఘ సంస్కరణాభిలాషులు కొందరు ఆ వివాహాన్ని పురస్కరించుకుని వ్యాసాలు వ్రాశారు. మరికొందరు ప్రముఖులు ఆ ఆదర్శ దంపతులను సన్మానించడానికి సంసిద్ధులయ్యారు. లోకం ఎప్పుడూ బహుముఖాలుగానే ప్రవర్తిస్తుంది. పద్మజ విలియమ్స్ల వివాహాన్ని గురించి పరిచితులు అపరిచితులు కూడా తమకు తోచిన విధంగా విమర్శించుకుంటూ నవ్వుకున్నారు. నోటితో మెచ్చుకుని నొసలుతో వెక్కిరించే వ్యక్తులకు, వ్యంగ్యంగా విమర్శించే లోకానికి హనీమూన్ నెపంతో సుదూరంగా వెళ్ళిపోయారా నూతన దంపతులు. ఎంతైనా పద్మజ స్వార్థంగా ప్రవర్తించింది అనుకున్న పార్వతి 1-2 రోజుల్లో తన అభిప్రాయం చాలా వరకు మార్చుకుంది. పద్మను తను అపార్థం చేసుకుంటుందేమో. పసితనం నుంచి పద్మజ తనకు తెలిసి ఉన్న ఆ సాహసం ఎలా అర్థమవుతుంది తనకు? ఆఫీసు నుంచి వచ్చి తాళం తీసుకుని గదిలో అడుగు పెట్టేసరికి కళ్ళ పడిందో కవరు. స్నేహితురాలి ధ్యాసలోనే ఉన్న పార్వతి అది పద్మజ వ్రాసిందే కావచ్చునని ఆతృతగా వంగి తీసుకుంది. పార్వతి అక్కయ్య, నీకు ఉత్తరం వ్రాయాలని వారం రోజుల నుంచి ప్రయత్నం. నేను వ్రాయబోయే విషయమేంటో అందరిలాగే నీకు తెలిసి ఉంటుంది. అక్కయ్య ఇంత కర్కశంగా అనురాగాలు తెంచుకు వెళ్ళిపోయిందంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో అంత సహజంగానూ ఉంది. డాక్టర్ పద్మజాదేవి, డాక్టర్ జార్జ్ విలియమ్స్ల పెళ్లి ఫోటో పడ్డ పేపరు ఇక్కడికి ఇంట్లోకి వచ్చినప్పుడు పరిస్థితి ఎంత అల్లకల్లోలమైపోయిందో నేను వ్రాయకుండానే నువ్వు ఊహించగలవు. ఆ సంగతి అమ్మ మొదట నమ్మలేదు. అమ్మే కాదు, అక్కయ్య ఇంత పని చేసిందంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఈ ఇంటి ఆచార వ్యవహారాలలో ఏ చిన్న సంఘటన గుర్తుపెట్టుకున్నా అక్కయ్య ఇంత సాహసం చెయ్యగలిగేది కాదు. ఆనాటి నుంచి ఇంట్లో ఎవ్వరికీ నిద్రాహారాలు లేవంటే అతిశయోక్తి కాదు. పార్వతి, అన్నయ్య కోర్టుకు వెళ్ళడం లేదు. నాన్నగారు పక్క విడిచి లేవడం లేదు. ఆయన బ్లడ్ ప్రెషర్ అధికమైంది. అమ్మ మాట సరే, ఆ మూల గది విడిచి రావడం లేదు. వదిన నేను మాత్రం వంటగదిలో కూర్చుని బిక్కుమంటూ రోజులు దొర్లిస్తున్నాము. నీ పరిస్థితిని మనసును పట్టించుకోకుండా కష్టానికి సుఖానికి ఒక్కలాగే చిరునవ్వు నవ్వగలిగే నాన్నగారు ఎంత మారిపోయారో. ఆయన గాంభీర్యమంతా ఏమైపోయిందో నువ్వు చూస్తే గాని నమ్మవు. ఈ అప్రతిష్టతో ఇక ఆయన లోకం మొహం చూడరనుకుంటే విశేషం కాదు. అమ్మ గురించి వ్రాయాలంటే ఏం వ్రాయగలను? కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తుందని వ్రాయనా? తనలో తన కుళ్ళి కృషించిపోతుందని వ్రాయనా? ఈ వారం రోజులకే పోలిక దొరకనంత చిక్కి శల్యమైందని వ్రాయనా? ఏం వ్రాసినా ప్రయోజనం ఒక్కటే. రాత్రింబవళ్ళు అమ్మ నోటి మీదుగా వచ్చేది ఒక్కటే మాట. ఆ పాపిష్టిదానికి అకస్మాత్తుగా ఏదో రోగం వచ్చి చచ్చిందని తెలిస్తే
ఒక్క ఏడుపు ఏడిచి ఊరుకునేదాన్ని. లోకంలో అందరికీ వచ్చే కష్టం నాకు వచ్చిందని సరిపెట్టుకునేదాన్ని. కావలసిన వాళ్ళంతా దగ్గర చేరి ఓదారుస్తుంటే కొండంత ధైర్యం తెచ్చుకునేదాన్ని. ఇదేం ప్రారబ్ధం రా భగవంతుడా! ఆ ఏడుపుకి కూడా దూరం చేసింది నన్ను. ఇంటా వంట లేని అప్రాచ్యపు పని చేసింది. అగ్నిహోత్రంలా వెలిగే కుటుంబానికి మాయని మచ్చ తెచ్చింది. నీతి నియమాలతో బ్రతుకుతున్న వాళ్లను అప్రతిష్టల పాలు చేసింది. చివరికి ఒక్కసారి తండ్రి మొహం, కన్న తండ్రి మొహం అయినా గుర్తు తెచ్చుకోలేకపోయింది అంటూ తనలో తను ఏడ్చుకుంటూ పడి ఉండే అమ్మను చూస్తుంటే అమ్మ పిచ్చిదైపోతుందేమోననిపిస్తుంది ప్రతిక్షణం. పద్మజ ఇలా చేసిందని తెలిసింది నిజమేనా? ఈ ముక్క మీకు ముందే తెలియకుండా ఉంటుందా? ఆడపిల్లల్ని బొత్తిగా అలా వదిలేస్తే మన బ్రాహ్మణ్యం మంటగలవకి ఏమవుతుంది అంటూ దూరపు బంధువు ఒక ఆయన మహాకోపంగా వ్రాసిన ఉత్తరం మొన్ననే అందింది. నాన్నగారు చదువుకున్నారు గాని అమ్మకు చూపించలేదు. నిన్నొక తెలిసిన ఆవిడ పనిగట్టుకు వచ్చింది అమ్మను ఓదార్చడానికి. అయ్యో, ఇంత పని జరిగిందా? అయిందేదో అయిందిలే, నువ్వేం బాధపడకు వదినా. పాడు ప్రపంచంలో ఎన్ని వింతలు జరగడం లేదు గనక ఇది అందులో ఒకటి. మరేం చేస్తాం అంటూ ఓ గంట సేపు కూర్చుని అమ్మను మరీ ఏడిపించి వెళ్ళింది. మమ్మల్నందరినీ ఇంత అప్రతిష్టకు, ఇన్ని అవమానాలకు, ఇందరి సానుభూతికి గురి చేసిన అక్కయ్యను ఏం చేస్తే పాపం ఉంది? ఈ స్థితిలో అక్కయ్యను కలుసుకోగలిగితే ఎన్ని మాటలైనా అడుగుతాను. చదువు చదివి డాక్టర్ కాగానే సర్వస్వతంత్రురాలనైపోయాననుకుందా? ఆ చదువు ఎవరు చెప్పించారో, అంత స్వతంత్రం ఎవరు ప్రసాదించారో, తన ఔన్నత్యానికి అసలు ఎవరు కారణమయ్యారో ఒక్కసారైనా ఆలోచించిందా? రెక్కలు మొలిచి మొలవగానే ఎగిరెగిరి పడే పక్షి పిల్లలాగా మంచి చెడ్డలు విస్మరించి ఇంత అవివేకంగా ప్రవర్తించడం తగుననుకుందా? అక్కయ్యను ఇంతగా విమర్శించి అసహ్యించుకునే రోజొస్తుందని ఏనాడైనా అనుకున్నానా నేను? ఊహ తెలిసిన క్షణం నుంచి అక్కయ్యనెంతగానో ఆరాధించానో, అక్కయ్య ఔన్నత్యం చూస్తూ ఎంత గర్వించానో, డాక్టర్ అయి పేరు తెచ్చుకుంటున్న అక్కయ్యను తలుచుకుని ఎంత మురిసిపోయానో ఎలా చెప్పను? అక్కయ్యలా పెద్ద చదువు చదివి పేరు తెచ్చుకుని అక్కయ్య అడుగుజాడల్లోనే నడుస్తూ జీవితాన్ని తరింప చేసుకోవాలని ఆశా సౌధాలు నిర్మించుకున్న నేను ఈనాడు ఈ విఘాతానికి తట్టుకునే శక్తి లేక, గడిచిన రోజులు తలుచుకునే ధైర్యం లేక, నా ఆశలు నెమరు వేసుకునేందుకైనా సాహసం చాలక పిచ్చిదాన్ని అయిపోతున్నానంటే నమ్ముతావా పారు? మొన్నకొక రోజు ఏం జరిగిందో వ్రాస్తాను. ఒక టెక్స్ట్ బుక్ కొనాలని అన్నయ్య దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగాను. వింత వ్యక్తిని చూస్తున్నట్టు అన్నయ్య నన్ను చిత్రంగా చూస్తుంటే అర్థం కాక తికమక పడుతూ నించున్నాను. ఎందుకో అపరాధిలా తలదించుకున్నాను. ఇంకా కాలేజీకి వెళ్ళాలనేనా సుజా? అన్నయ్య అంత నెమ్మదిలోనూ ఎంతో కర్కశంగా అడిగాడు. మొట్టమొదట అర్థం కానట్టే చూశాను. ఇక ఏ పుస్తకాలు కొనక్కర్లేదు, కాలేజీకి వెళ్ళనక్కర్లేదు. ఇప్పటికి జరిగిన పరాభవం చాలు, లోపలికి వెళ్ళు. అన్నయ్య, వెళ్ళు సుజా, ఇక మాట్లాడకు. లోకం మరోసారి నవ్విపోకముందే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది అన్నాడు. పార్వతి, ఆ క్షణంలో నేనొక ఇసుక రేణువునై గాలిలో కలిసిపోనందుకు ఎంత సిగ్గిలిపోయానో ఊహించగలవా? నేను కూడా అక్కయ్యలాగే చేస్తానని కదూ అన్నయ్య భయం. ఒక్కసారి నవ్వగలిగిన లోకానికి మరోసారి నవ్వే అవకాశం ఇవ్వకూడదనే కదా అన్నయ్య ఆరాటం. కానీ నన్ను అర్థం చేసుకోవడానికైనా అన్నయ్య ప్రయత్నించలేదా? నేను బాధపడతాననైనా ఆలోచించలేదా? స్వార్థపరురాలైన అక్కయ్యతోనే నన్ను పోల్చి చూశాడా? నా ఆశలు, ఆశయాలు, ఊహలు, వాస్తవాలు వేటిని అన్నయ్య ఆమోదించలేదా? అక్కయ్య చేసిన పనికి అందరికన్నా మిన్నగా నేనెంత బాధపడుతున్నానో అన్నయ్యకెలా చెప్పను? నన్ను చూసి ఎప్పుడూ లోకాన్ని నవ్వనీయనని ఎలా నమ్మించను? నేను సుజాను, పద్మజను కాదు. తల్లిదండ్రుల బిడ్డనే కాని ఆ పవిత్ర హృదయాలను చీల్చి చెండాడే కఠినాత్మురాల్ని కాను. అన్నయ్య, నన్ను అర్థం చేసుకోవు అని ఏడవాలనిపించినా ఏమీ చెయ్యలేకపోయాను. ఒక్క కన్నీటి బొట్టు ద్వారానైనా నా ఆవేదన వెల్లడించలేకపోయాను. నోరు తెరిచి జవాబే చెప్పలేక తలదించుకుని నిలబడ్డాను. ఇటు రా సుజా అంటూ లేచిన అన్నయ్య వెనకే అయోమయంగా నడిచాను. అమ్మ పడుకుని ఉన్న గది గుమ్మం ఎదుటికెళ్ళి పిలిచాడు. అమ్మా! అర్థం కాక నా గుండెలు కొట్టుకున్నాయి.
నీరసంగా కళ్ళు విప్పి చూస్తున్న అమ్మతో అన్నాడు. సుజా కొత్త పుస్తకం ఏదో కొంటానంటోంది. 10-15 రోజుల్లో కాలేజీ తెరుస్తారుగా అన్నాడు. అన్నయ్య, కోపం ఆపుకోలేక అరిచాను. నువ్వు చెప్తే వినవని అమ్మతో ఫిర్యాదు చేస్తున్నావా? నన్నిక చదివించడం మీకిష్టం లేదంటే రాద్ధాంతం చేస్తాననుకున్నావా? మన పరువు మర్యాదల కన్నా నా కాలేజీ చదువు ఎక్కువేం కాదన్నయ్యా. నేను కాలేజీ మానుకోవడంతోనే మన పరువు నిలుస్తుందంటే సంతోషంగా మానేసుకుంటాను అన్నాను ఆవేశంగా. ఎన్నడూ నేనలా పెద్దవాళ్లతో ధైర్యంగా మాట్లాడలేదు. నేనంటే ప్రాణాలు పెట్టే అమ్మ విషయం అర్థం చేసుకుని దీనంగా చూసింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న నన్ను గుండెల్లో దాచుకుంది. పోనీ దీన్ని చదువుకోనియు శాస్త్రి, సుజా ఎప్పుడూ అలా చెయ్యదు. వద్దమ్మా, వద్దు, నేనిక చదువుకోను. నేను చదువు మానేస్తేనే అమ్మ సంతోషిస్తుంది. అమ్మ సంతోషం కోసం ఏవైనా చేస్తాను. అమ్మా సుజా, ఏడుస్తున్నావా? లేదమ్మా, లేదు. దుఃఖాన్ని అరికట్టుకోవాలనే ప్రయత్నించాను. నా బిడ్డవి నువ్వే తల్లి, నువ్వే. నేను కన్నవాళ్ళు ఇద్దరే. ఆ ఇద్దరూ నా కళ్ళెదురుగానే ఉన్నారు. వెర్రి పట్టినట్టు తదేకంగా అన్నయ్యను నన్ను మార్చి మార్చి చూడసాగింది అమ్మ. బాగా చదువుకుని ఏదో అయిపోదామన్న ఆశ గాలిలో కలిసిపోతుంటే ఒక్క నిట్టూర్పు మాత్రం విడిచాను. హృదయం తేలికైంది. అమ్మ కోసం, అమ్మ సంతోషం కోసం ఇంకా ఏమైనా చేయగలిగితే ఎంత బావుండును. అక్కయ్య చేసిన ఆఘాతాన్ని పూడ్చగలిగితే, అమ్మ అంతా మరచిపోయి నవ్వుతూ తిరుగాడితే, దానికి నేనేమైనా చేయవలసి వస్తే తప్పకుండా చేస్తాను పార్వతి, చేసి చూపిస్తాను. ఇలా అనుకుంటున్నప్పుడంతా నువ్వే నాకు గుర్తొస్తున్నావు. ఇంత దుఃఖంలో కూడా అమ్మ నిన్ను మర్చిపోలేదు. నీతో స్నేహం చేసిన అక్కయ్యకు నీ భావం ఒక్కటి అర్థం కాకపోయిందేమో అని బాధపడుతుంది. ఒక్కసారి నువ్వు వచ్చి ఓదారిస్తే అమ్మ కొంతైనా తేరుకుంటుంది. అమ్మను ఊరడించవలసిన ధర్మాన్ని అక్కయ్యలాగా నువ్వు వదిలేసుకోవుగా. నీ రాక కోసం నిరీక్షిస్తూ సుజా. తెలియకుండానే పార్వతి చెంపల మీదుగా కన్నీటి బొట్లు జారిపడ్డాయి. దీర్ఘంగా నిట్టూర్చింది. తనకు రుక్కుతో కూడా లేని అనుబంధమేదో ఈ సుజాతో ఉందనిపిస్తుంది. అప్పుడప్పుడు తోడబుట్టిన పద్మజకు దూరంగానే ఉండే సుజా తన దగ్గర మాత్రం అటువంటి దూరాభారాలు మరిచి మనసు విప్పి వెళ్లబోసుకుంటుంది. సుజా చదువు ఆగిపోతుందంటే పార్వతికి ఎంతో బాధ కలిగింది. పద్మజ చాలా తప్పే చేసిందనిపించింది. సుజా వ్రాసిన ఉత్తరం పద్మజకు పంపితే ఏం చేస్తుంది? నిర్లక్ష్యంగా చించేస్తుందా? చదువుకున్నా నిరభిమానంగా నవ్వుకుంటుందా? పద్మజ అంత కర్కశంగా మారిపోయిందా? పార్వతి అంతరాత్మ ఆ ఆలోచనతో ఏకీభవించలేదు. సుజా. నిశ్శబ్దం నలుమూలలా ఆవరించుకున్న ఆ ఇంట్లో అంత చిన్న పిలుపే కంఠమెత్తి అరిచినట్టు ప్రతిధ్వనించింది. మరోసారి పిలవనవసరం లేకుండానే ఎవరు అంటూ వచ్చింది సుజాత. ఎవరు? పార్వతా? ఆశ్చర్యంగా సంభ్రమంగా చూసింది. నేనే సుజా. చేతిలో సంచి బల్ల మీద పెట్టి మరేమీ అనకుండా లోపలికి నడిచింది పార్వతి. కొంచెం మంచినీళ్ళిస్తావు? నీళ్ల గ్లాస్ అందిస్తూ, నా ఉత్తరం నీకు అందింది కదూ అంది సుజాత. అందింది. నేనెలాగూ రావాలనుకుంటూనే ఉన్నాను. అమ్మ ఒంట్లో ఎలా ఉంది? నిద్రపోతోందా? లేదు, ఊరికే పడుకుంది. రా వెళ్దాం అంటూ తల్లి పడుకుని ఉన్న గది గుమ్మం ముందుకు నడిచింది. అమ్మా, పార్వతి వచ్చిందమ్మా. కామేశ్వరమ్మ లేచి కూర్చుంది. ఎవరు? పార్వతా? మన పార్వతే అంటూ. అవును పిన్నిగారు, మా రుక్మిణి వాళ్ళ ఊరు వెళ్ళాను. ఒక్కసారి అందర్నీ చూసి వెళ్దామని. ఆగిపోయింది. పద్మజ మాట ఎత్తితే కామేశ్వరమ్మ ఎంత బాధపడుతుందో, బేల మనస్సుతో బావురుమని ఏడుస్తుందేమో. మరేమీ మాట్లాడకుండా మంచం దగ్గరగా బల్ల మీద కూర్చుంది. కామేశ్వరమ్మ బొత్తిగా నీరసించిపోయింది. మనోవ్యాధితో బాధపడుతున్నట్టు స్పష్టంగానే తెలుస్తుంది. తనను చూసి చూడగానే ఆవిడ ఏడ్చేస్తుందనుకున్న పార్వతికి మాత్రం ఆశ్చర్యం కలగకపోలేదు. ఆవిడ కళ్లలో నీటి జాడే లేదు. వేసవి తాపానికి పొడారిపోయిన గుంటల్లా ఉన్నాయి కళ్ళు. పార్వతికేసి చూస్తూ అడిగింది. మీ రుక్మిణి, సూర్యం వాళ్ళు బావున్నారా? బాగానే ఉన్నారు పిన్నిగారు. రుక్మిణికి 3వ మాసం అనుకుంటున్నారు. అనుకోవటం ఏంటిలేండి, డాక్టర్ కూడా చెప్పింది. వేవిళ్లతో కొంచెం నీరసంగా ఉంది. పర్వాలేదు, మందులు అవి వాడుతోంది. సూర్యం రిజల్ట్స్ తెలిసాయి. మొన్ననే BA పాస్ అయ్యాడు. ఇక ఎక్కడైనా ఉద్యోగం చూసుకోవాలి. ధోరణిలా అన్నీ తనే చెప్పేసింది.
ఉద్యోగం ఏదైనా దొరికేలా ఉందా వాడికి? అడిగిందావిడ. కాస్త ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఈ మధ్యనే మాకు కొత్త ఆఫీసర్ వచ్చాడు. ఆయన చాలా మంచివాడని విన్నాను. ఒకసారి వెళ్ళి అడిగితే ఏమవుతుందో మరి. ఇటు నుంచి వెళ్ళాక వెళ్దామనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఉద్యోగాలంటే మాటలా పిన్నిగారు? ఎంతో కష్టపడితే గాని ఫలితం దక్కడం లేదు. అది అదృష్టవంతులకే. అయితే మీ చెల్లాయి పురుడు వాళ్ళింటి దగ్గరే పోసుకుంటుందా? అలాగే అంటోంది మా అత్తయ్య. కానీ నాకిష్టం లేదు పిన్నిగారు. నేనంటూ ఉంటే దానికి పుట్టిల్లు ఉన్నట్టే లెక్క. మొట్టమొదటి పురుడు కదా, తీసుకొచ్చి నా దగ్గరే ఉంచుకుందామని ఉంది. రుక్కుతో పాటు అత్తయ్యని కూడా రమ్మన్నాను. ఆస్పత్రిలో చేర్చేస్తే అంతా వాళ్లే చూసుకుంటారు. ఆ పల్లెటూళ్ళలో ఎందుకు బాధపడాలి చెప్పండి? నిజమేలే, నీ ఆలోచన బాగుంది. కామేశ్వరం ఇంకా ఏమైనా అడుగుతూ ఉంటే బావుండుననిపించింది పార్వతికి. గడిచిన 10-15 రోజుల్లోనూ తల్లి అంత ఎక్కువగా మాట్లాడడం చూడని సుజాత ఆశ్చర్యంగా వింటూ కూర్చుంది. సుజ, పార్వతి ఎప్పుడు భోజనం చేసిందో ఏమో, స్నానం చేస్తుందేమో చూడు. వెళ్ళమ్మా పార్వతి, ముందు కొంచెం అన్నం తినిరా అందావిడ. మాట్లాడకుండా లేచింది సుజాత. మరేమీ అనకుండా వెంట వెళ్ళింది పార్వతి. పార్వతికి అన్నం వడ్డిస్తూ గొంతు తగ్గించి మళ్ళా వెనకటి గాథంతా వివరించింది సుజాత. సుజా వ్రాసినట్టు ఇల్లంతా బొత్తిగా వెలవెలబోతున్నట్టే ఉంది. ఇంట్లో అందరూ ఉన్నా ఎవ్వరూ లేరనిపిస్తుంది. కాస్త గట్టిగా మాట్లాడుకోవడానికి కూడా మనసొప్పకుండా ఉంది. పద్మజ కబుర్లు చెబుతోంటే సుజా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అక్కయ్య ఇలా చేస్తుందని మనం ఎవ్వరూ అనుకోలేదు కదూ అంటూ పార్వతి ముఖంలోకి చూసింది. పార్వతి వెంటనే ఏం మాట్లాడలేకపోయింది. పద్మజ ఏమంత ఘోర నేరం చేసిందని వీళ్ళంతా ఇలా బాధపడుతున్నారు? కోరుకున్నవాణ్ణి సాహసించి పెళ్లి చేసుకుంది, అంతేగా. అలాంటి సాహసం మాత్రం ఎంతటి వాళ్లకు అనిపించింది. పాపం పద్మని మనమంతా బొత్తిగా అపార్థం చేసుకుంటున్నామేమో సుజా. తను మాత్రం ఏమంత తప్పు చేసిందని అంది. విస్మయంగా చూసింది సుజాత. అక్కయ్య గురించే నువ్వు మాట్లాడుతున్నది? తప్పు చెయ్యనే లేదు. నిజంగా అక్కయ్యని నువ్వు సమర్థిస్తున్నావా పార్వతి? సమర్థించడం కాదు సుజా, పద్మజని విమర్శించడానికి మనం ఎంతటి వాళ్ళం అనిపిస్తోంది నాకు. వంశాచారాలని, కుటుంబ సంప్రదాయాలని తోసిపుచ్చుతున్నానని పద్మజకి తెలీదంటావా? 10 మంది హేళనగా చెప్పుకుంటారని, అమ్మా నాన్న బాధపడతారని ఆలోచించలేదంటావా? అయినా ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుందంటే, పద్మజ తెలివి తక్కువగా ఆ పని చేసిందంటే నేను ఒప్పుకోను. కాదు పార్వతి, పోనీ మిగతా విషయాలన్నీ వదిలే. అమ్మ కోసం నాన్న కోసమైనా అక్కయ్య తన కోరిక చంపుకోవలసింది. బిడ్డల్ని ప్రేమాభిమానాలతో పెంచి ప్రయోజకుల్ని చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులకే గాని, ఆ తల్లిదండ్రుల పట్ల వినయ విధేయతలతో ప్రవర్తించవలసిన కర్తవ్యం బిడ్డలకు లేదంటావా? ఎలా అంటాను సుజ? కానీ పద్మజ ఇష్టం ఉన్న వ్యక్తిని దూరం చేసుకుని జీవితాంతం బాధపడాలంటావా? ఇష్టాలకి అర్థమేంటి పార్వతి? మన బ్రతుకులు నాశనం చెయ్యాలని పెద్దవాళ్లు ప్రయత్నిస్తారా? మన వంశ ప్రతిష్టలు, సంప్రదాయాలు, రీతి రివాజులు అన్నీ ఉగ్గుపాలతో నేర్చుకుని కూడా అలాంటి అర్థం లేని ఇష్టాలెందుకు పెంచుకోవాలి? అమాయకంగా మాట్లాడుతున్నావు సుజా. మనస్సు అనేది పూర్తిగా మన వశంలో ఉండదు. మనస్సుని శాసించుకోగలిగే శక్తి మనిషికి ఉన్ననాడు ఇలాంటి సమస్యలే ఉత్పన్నం కావు. అయినా ఈ నిబంధనలన్నీ మనలాంటి వాళ్ళకి గాని పద్మజకి కాదు. అక్కయ్య తత్వం మొదటి నుంచి తెలిసి కూడా ఇంత పిచ్చిగా బాధపడతావెందుకు? ప్రకృతే క్షణక్షణానికి మారిపోతున్న ఈ కాలంలో ఇంకా వంశాలు, ఆచారాలు, కులాలు, గోత్రాలు ఆలోచిస్తే అంతా సంకుచితంగానే కనిపిస్తోంది. పద్మజ లాంటి వాళ్లే పుట్టకపోతే మన సంఘం ఎన్ని తరాలు వెనుకబడి ఉండేవాళ్లమో అనిపిస్తోంది. ఇలా ఎవరూ సాహసించలేకపోతే సంఘ సంస్కారం అనేది ఎలా జరుగుతుంది? ఒక రకమైన చిరాకుతో చూసింది సుజాత. ఇప్పుడు మన సంఘానికొచ్చిన పెద్ద లోటేంటంటావు సంస్కారాలకి అంది. ఎందుకు లేదు, ఎంతైనా ఉంది. పరిస్థితులతో పాటు, కాలగమనంతో పాటు మనుషులు మారకపోవడం లోటెందుకు కాదు? ఈ ఇంట్లో పరిస్థితే చూడు. నీ తల్లికి అక్షర జ్ఞానమైనా లేదు. ఆమె కడుపును పుట్టిన బిడ్డ డాక్టర్ అయింది. ఆడపిల్ల ఇంటి గడప దాటి వీధిలో అడుగు పెడుతోంది. స్త్రీ పురుషులు చదువుల నిమిత్తమో ఉద్యోగాల నిమిత్తమో కలిసి మసలుతోన్న ఈ కాలంలో వయస్సుతో పాటు వారి మధ్య ఆకర్షణలు, అనురాగాలు అసహజం కాదు. తదనుగుణంగా ఈ సంస్కార వివాహాలకి కూడా అవకాశం ఇవ్వక తప్పదు. రోజులు శరవేగంగా మారిపోతుంటే
సంఘం పాత నియమాలతోనే మడికట్టుకు కూర్చుంటూ ఉంటే ఎలా వీలవుతుంది? పద్మజ లాంటి వ్యక్తులే సంఘం పురోభివృద్ధికి వెన్నెముక లాంటి వాళ్ళు. తెలుసా నీకు? అందరితో పాటు కాస్త ఆలోచించగలిగిన వాళ్ళు కూడా మూర్ఖంగా పద్మజని విమర్శించడం ఏమో నాకు నచ్చలేదు సుజా అంది పార్వతి. నువ్వెన్ని చెప్పు పార్వతి, నాది మూర్ఖత్వమే కావచ్చు. ఆ సంస్కారమేదో మా ఇంటి నుంచి బయలుదేరడం మాత్రం నాకిష్టం లేదు. అక్కయ్య సాహసంతో మా కుటుంబం అల్లరిపడింది. మేమంతా అవమానాల పాలయ్యాం. సంఘ సంస్కారం జరుగుతోందని సంతోషించేంత విశాల హృదయాలు మాకు లేవు. సుజాత చిన్నబుచ్చుకుంది. క్షమించు సుజా, నీకు చాలా కోపం వచ్చింది. నన్నింత అపార్థం చేసుకుంటావనుకుంటే నా మనసులో మాట విడమర్చి చెప్పేదాన్ని కాదు. నాకేం కోపం లేదులే పార్వతి. ఒక్కటి చెప్పు, నువ్వే అయితే అక్కయ్యలా చేస్తావా? అలాంటి ధైర్య సాహసాలు నాకా? పద్మజని అర్థం చేసుకుందామనే ప్రయత్నించాను గాని నేను పద్మని ఎప్పటికీ కాలేను అంది పార్వతి. తిరస్కారంగా చూసింది సుజాత. ఆవిడ్ని నువ్వింతగా మెచ్చుకోవలసిన ఘనతేమీ నాకు కనిపించడం లేదు. కనిపించిన తల్లిదండ్రుల్ని తృప్తిపరచలేని వాళ్ళు ఎక్కడో సంఘాన్ని ఉద్ధరించేస్తారనుకోవడంలో అర్థం లేదు. తన వాళ్లంతా అవమాన భారంతో కుళ్ళి కృషించిపోతుంటే తను మాత్రం స్వర్గసుఖాలను అనుభవిస్తే సరిపోతుందా? అలాంటి స్వార్థాన్ని నేనెప్పుడూ క్షమించను. నేనే కాదు, భగవంతుడు కూడా క్షమించడు. చూడు, అక్కయ్యకి తెలిసొస్తుంది, తప్పకుండా తెలిసొస్తుంది. కోపావేశాలతో సుజాత కళ్ళు చెమరించాయి. పార్వతి మరేమీ సంభాషణ పెరగనివ్వలేదు. మూడో నాడు బయలుదేరే ముందు కామేశ్వరమ్మ మంచం దగ్గరికి వెళ్ళి నిలబడింది. వెళ్ళొస్తాను పిన్నిగారు, వెళ్ళగానే ఉత్తరం వ్రాస్తాను. మీ ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా. అమ్మా పార్వతి. కామేశ్వరమ్మ పార్వతి మొహంలోకి తపనగా చూసింది. గత 3 దినాలలోనూ పద్మజ గురించి ఒక్క మాట కూడా ఆ ఇద్దరి మధ్య రాలేదు. తీరా పార్వతి వెళ్ళిపోతుంటే కామేశ్వరమ్మ మనసు దాచుకోలేకపోయింది. ఏమిటి పిన్నిగారు, ఏవైనా చెప్పాలనుకుంటున్నారా? నీకు నీకు తెలీదా? నిజంగా అది అది చూసావా ఎంత పని చేసిందో? చెప్పా చెయ్యకుండా. నీరసంగా నిట్టూర్పు విడిచింది కామేశ్వరమ్మ. అప్పటికి కూడా ఆ ప్రసక్తి ఎత్తే సాహసం లేని పార్వతి మాట్లాడకుండానే నించుంది. ఆ పెళ్లి చేసుకునే ముందు పోనీ నీకేమైనా ఓ ఉత్తరం ముక్క వ్రాసింది నువ్వు వెంటనే మాకు వ్రాస్తే? కంగారుగా అంది పార్వతి. లేదు పిన్నిగారు, నాకేమీ తెలీదు. ఓ సంవత్సరం నుంచి కూడా నాకు సరిగ్గా ఉత్తరాలు వ్రాయడం లేదు. నేను మీలాగే పత్రికలో పెళ్లి ఫోటో చూసి తెలుసుకున్నాను. తర్వాతైనా వ్రాస్తుందేమో అనుకుని ఎదురు చూస్తున్నాను. పోనీ నాకు నేనే వ్రాద్దామంటే? మహా కోపంగా శాసించింది కామేశ్వరమ్మ. వద్దొద్దు, ఆ పాపిష్టి దానికి ఇంకా ఉత్తరాలు కూడానా? నువ్వు వ్రాయకు, అది వ్రాస్తే చదవకు. వెధవ కాగితాలన్నీ చించి పోగులు పెట్టు. చాలాసేపు అలాగే నిలబడింది పార్వతి. వస్తాను పిన్నిగారు, నాకు బండి వేళ. వెళ్ళు తల్లి, వెళ్ళు. రుక్మిణికి పురుడు రాగానే ఉత్తరం వ్రాయి. జాగ్రత్త, ఒంటరిదానివి. నీకు మాత్రం మంచి చెడ్డలేం తెలుసు? భుజం మీదుగా కొంగు లాక్కుని గది గుమ్మం దాటి వరండా మీదికి వచ్చి నించుని సాగనంపింది పార్వతిని. జట్కా ఎక్కి కూర్చున్న పార్వతి దగ్గర సెలవు తీసుకుని కళ్ళు తుడుచుకుంటూ లోపలికొచ్చింది సుజాత. ఓ గంట నుంచి అలా వరండా మీదే కూర్చుని ఉంది పార్వతి. నౌకరు కుర్రాడొకడు బయటకు వస్తే, ఎవరో వచ్చారని ఒక్కసారి అయ్యగారికి చెప్తావు అంటూ ప్రాధేయపూర్వకంగా అడిగింది. అలాగేనని తల తాటించిపోయినవాడు అరగంటైనా అయిపులేడు. వరండా దగ్గర నుంచి గేటు వరకు పాకిన లాన్ దుబ్బుల్ని, క్రోటన్స్ మొక్కల్ని మార్చి మార్చి చూస్తూ కూర్చుంది నిశ్శబ్దంగా. తను వచ్చిన పని అవుతుందో లేదో, ఒకవేళ ఇలా అడగడానికి రావడం తప్పేమో. తీరా చెప్తే అయ్యగారేమంటారో? ఆందోళనతో అన్యమనస్కంగా కూర్చున్న పార్వతి కెవ్వుమని కేక పెడుతూ వరండా కిందికి పరిగెత్తింది. ఒక్క ఉరుకులోనే మెట్లన్నీ దూకి అమాంతంగా మీద పడి చీర కొంగు పట్టి నిలేసిన సింహంలాంటి ఆ ఆల్సేషియన్ కుక్కను చూస్తూ భయంతో బిగుసుకుపోయింది. జానెడు పొడుగున నాలుక వ్రేళ్లాడేసుకుని వగర్చుకుంటూ కళ్ళు రెండూ చింత నిప్పుల్లా మెరిపించుకుంటూ గుమ్మంలో సగం ఎత్తున నిలబడి తనకేసి అది గుర్రుగా చూసినప్పుడు పార్వతి కదలకుండా కూర్చుని ఉంటే బావుండిపోయేది. పులిపంజాలో చిక్కుకున్న లేడి పిల్లలాగా భయంతో విలవెల్లాడిపోయింది పార్వతి. రాజా, కటువుగా పిలిచిందో మగ కంఠం. పో లోపలికి. అంత కటువుగాను శాసించింది.
సగం నమిలిన చీర కొంగు వదిలిపెట్టి తోకాడించుకుంటూ వరండా ఎక్కింది రాజా. అయ్యగారిని చూస్తూ సిగ్గుతో చితికిపోయింది పార్వతి. ఎవరు? పార్వతా? ఏమమ్మా ఇలా వచ్చావు? ఆశ్చర్యంగా చూశాడు ఆఫీసరు. అంతవరకు నమస్కారమైనా పెట్టకుండా నించున్న పార్వతి వినయంగా చేతులు జోడించింది. రా అమ్మా లోపలికి. అయ్యో, ఎంతసేపయింది వచ్చి? సాదరంగా ఆహ్వానిస్తున్న అయ్యగారిని చూస్తూ తేరుకోగలిగిన పార్వతి గతం తవ్వుకోవడం ఎందుకన్నట్టు, ఇప్పుడేనండి అంది పొడిగా. దగ్గరకొచ్చి పాదాల దగ్గర పడుకోబోయిన రాజా, పో లోపలికి అంటూ మరోసారి యజమాని హెచ్చరించడంతో తల వాల్చుకుని పిల్లి పిల్లలా గుమ్మం దాటి వెళ్ళిపోయింది. ధైర్యంగా కూర్చుంది పార్వతి. ఎలా ప్రారంభించాలో తెలియక నేలచూపులు చూస్తూ కూర్చుంది. సెలవేమైనా కావాలా అమ్మాయి? అబ్బే లేదండి, అదేం కాదు. చెప్పమ్మా, ఏం పర్వాలేదు. ఒక్క క్షణం ఊరుకుంది. ధైర్యం తెచ్చుకోక తప్పలేదు. కాస్త జంకుగానే ప్రారంభించింది. మా తమ్ముడు బిఏ పాస్ అయి ఖాళీగా ఉన్నాడండి. కొంచెం వాడి సంగతి తమతో మాట్లాడుదామని. ఊకొట్టి ఊరుకున్నాడాయన. చెప్పింది చాలుతుందో లేదో, ఇంకా పొడిగించి చెప్పాలో అర్థం కాలేదు. అప్పటికి మాత్రం బాధ్యత తీరిపోయినట్టు మళ్ళా నేలచూపులు చూస్తూ కూర్చుంది. ఎన్నేళ్లుంటాయమ్మా కుర్రాడికి? 22వ సంవత్సరం అండి. పేరు సూర్యనారాయణ. మొన్న మార్చిలోనే బిఏ పాస్ అయ్యాడు. క్లాసు కూడా వచ్చిందండి. ఆశగా చూసింది పార్వతి. మరి చదివిస్తే బాగుండేదిగా అమ్మా. తీరా అన్నాడే గాని ఎందుకన్నానా అన్నట్టు కనిపించాడాయన. అక్కగారు ఉద్యోగం చేస్తూ తమ్ముణ్ణి చదివించింది. ఏదో పనిలో వేయిద్దామని తన దగ్గరకు వచ్చిందంటే ఇంకా ఆ తమ్ముడికి చదువుకునే అవకాశం ఉందనుకోవడంలో తనే తొందరపడ్డాడు. మౌనంగా ఊరుకుంది పార్వతి. మళ్ళా ఆయనే అన్నాడు, మన ఆఫీసులో నీకు తెలియని ఖాళీలే ఉన్నాయమ్మా. నసుగుతూనే అంది పార్వతి. సుందర్రావు గారి సీటేదో ఖాళీ అవుతుందని. ఓ అదా, సరే చూద్దాం. ఓసారి అబ్బాయిని నా దగ్గరకు పంపించమ్మా. అలాగేనండి. సాయంత్రం కలుసుకోవడానికి తమరికి వీలుంటుందంటారా అంటూ లేచింది. సాయంత్రం సరే, 8 దాటాకొస్తే చూస్తాను. నమస్కారం అండి. మళ్ళీ చేతులు జోడించి కుక్క చొంగతో తడిసి పిడచకట్టుకుపోయిన కొంగును భుజాల మీదుగా చేతిలోకి తీసుకుని గేటుకేసి నడిచింది. నేను వెళ్ళొచ్చిన పని అవుతుందనే నమ్మకంగా ఉందిరా అంది సూర్యంతో ఇంటికి వస్తూనే సంతోషంగా. సాయంత్రం 7 గంటల వేళ తమ్ముణ్ణి ముస్తాబు చేసి పంపుతూ మరీ చెప్పింది. జాగ్రత్త సుమా, వాళ్ళింట్లో కుక్క ఉంది, కాస్త చూసుకుంటూ వెళ్ళు. ఏడ్చింది వేధవ కుక్క. పిచ్చి పిచ్చి వేషాలేసిందో మన తడాకా రుచి చూపిస్తా. ఒక్క గుద్దుతో భూమట్టం. అఘోరించావులే. దాన్ని చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. బడాయి చెయ్యకు. జాగ్రత్తగా వెళ్ళిరా. తమ్ముడి కోసం ఎదురు చూస్తూ 10 గంటల వరకు వీధి గుమ్మంలోనే కూర్చుంది. వచ్చిన వాడి మొహం చూస్తే పర్వాలేదు, సంతోషంగానే కనిపించాడు. ఏమింత ఆలస్యమైంది? కుక్క నిన్నేం చెయ్యలేదు కదూ? అది కాస్త నేను వస్తున్నానని తెలిసి బెదిరి ఏ మూలో నక్కి ఉంటుంది. నాకసలు కనిపించనే లేదు. మంచిదేలే, అసలు పనేమైంది? ఇంకేమవుతుంది? కాకపోవడానికి దానికి ఎన్ని గుండెలు? అబ్బా చెప్పరా చంపక. నీ పోజులు నువ్వును. ఆఫీసర్ గారు కనిపించారా? ఎవడి కోసం కనిపిస్తాడక్కా? పార్వతి కోపంగా అంది. ఒరే వెధవ ప్రగల్భాలు పలక్కు. దయతలిచి ఆయనేదో సాయం చేస్తానంటే ఏంటా పిచ్చివాగుడు? నవ్వేశాడు సూర్యం. ఊరికే అన్నాన్లేవే, నాకు మాత్రం తెలీదేంటి? ఇదిగో ఓ ఉత్తరం ఇచ్చారు. రేపు మరో ఆఫీసర్కి చూపించమన్నారు. ఇందాక క్లబ్బులో కనిపిస్తే స్వయంగా కూడా చెప్పారట, నన్ను వెళ్ళి కలుసుకోమన్నారు. అదే సుందర్రావు గారి సీటు విషయం ఏం చెప్పలేదు? సుందర్రావు వంకాయ పులుసును అదేం నాకు తెలీదు. కుక్కను కట్టేసినట్టు తెలుసుకుని ధీమాగా లోపలికి వెళ్ళాను. నేను ఫలానాని చెప్పగానే కూర్చోబెట్టి ఈ ఉత్తరం కాస్త వ్రాసి ఇచ్చారు. కాసేపు ఏవేవో కబుర్లు అడిగారు. మహాబుద్ధిగా జవాబులు చెప్పి ఓ నమస్కార బాణం వదిలేసి లేచి చక్కా వచ్చాను. పోనీలే, ఆయన దయ. ఇద్దరం ఒకే ఆఫీసులో అయితే అన్నిటికీ వీలుగా ఉంటుందనుకున్నాను. మరేం చేస్తాం, ఇదైనా దొరికితే అంతే చాలు అంది పార్వతి. మర్నాడు కూడా అలాగే సూర్యం కోసం తహతహలాడుతూ ఎదురు చూస్తూ కూర్చున్న పార్వతి సూర్యం నవ్వుమొహం చూసి తేలిగ్గా నిట్టూర్చింది. నాకు ఉద్యోగం ఇస్తానన్నారక్కా అన్న కబురు వింటూ సంతోషంతో మాట్లాడనే లేకపోయింది చాలాసేపు. అదేంటక్కా,
నీకు సంతోషంగా లేదు? చెప్పలేనంత సంతోషంగా ఉంది సూరి. నాకేదైనా దిగులంటూ ఉంటే అది కూడా ఈనాటితో తీరిపోయింది. నా మీద నాకే గర్వం కలుగుతోందిరా. నిజమక్కయ్య, నీలా గర్వపడగలిగే అదృష్టం కూడా కొద్దిమందికే. నువ్వు ఆదుకుని కష్టపడి చదివించకపోతే ఈసరికి నా జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ ముగిసి ఉండేవి. నీ రుణం ఏనాటికి తీర్చుకోలేనక్కా అన్నాడు సూర్యం. పార్వతి తొందరపడి మాట అనేశానేమోనని నొచ్చుకుంది. తను చేసిన దాన్ని తనే మెచ్చుకోవడం, తనను చూసి తనే గర్వపడడం అవివేకం కాకపోతే ఏంటి? ఈ మాట తన నోటి నుంచి వస్తే నిజానికి తమ్ముడు బాధపడడు? లేదు సూరి, నేనేదో పిచ్చిగా అనేశాను గాని ఇందులో గర్వపడవలసిందేమీ లేదు. నువ్వు నాకు రుణపడి ఉన్నావని ఎప్పుడూ అనుకోవద్దు. నీలో ఆ భావం ఉంటే నేను సహించలేను అంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం నిజమే అక్కయ్యా. మరి మాటలు పెంచకుండా లోపలికి వెళ్ళిపోయింది పార్వతి. స్త్రీ నవల ధారావాహిక 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.